యాపిల్ మురికాలంలో పడిపోతుంది అనమాట. ఆ మురికాలంలో పడిపోతే దాన్ని తీసుకునేసి ట్యాప్ కింద కడుక్కునేసి తింటాడు. ఆకలి రాజ్యం సినిమాలో కూటి కోసం కూలి కోసం అనేసి ఒక సాంగ్ ఉంది. ఈ సాంగ్ ని యాక్చువల్ గా శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో ఒక పోయం గా రాసున్నారనమాట. సో ఈ సాంగ్ సిచ్యువేషన్కి వస్తే ఆ, తను ఉద్యోగం కోల్పోయి మరీ ఇంకొక ఉద్యోగం రాక ఆ, ఆ, మొత్తం చేతిలో ఉన్న డబ్బులంతా అయిపోయి, చేతిలో ఉన్న పుస్తకాలను కూడా అమ్మేసుకొని ఆ డబ్బులు కూడా అయిపోయి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు అనమాట ఆ కమల్ హాసన్. సో ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు తినంగా మిగిలిపోయిన భోజనాన్ని ఇంటి దగ్గర నుంచి గోడ పక్క నుంచి పడేస్తే, సో అందులోంచి ఒక యాపిల్ దొల్లుకుంటా వచ్చి అలా పడుతుంది అనమాట చెత్త కుప్పలో. యాపిల్ మురికాలంలో పడిపోతుంది అనమాట. ఆ మురికాలంలో పడిపోతే దాన్ని తీసుకునేసి ట్యాప్ కింద కడుక్కునేసి తింటాడు. ఆ ఒక్క యాపిల్ ని వేరుకోవడానికి 10 మంది ఇట్లా వీళ్ళందరూ కూడా యాక్చువల్ గా నిరుద్యోగులనే చెప్పాలి. డబ్బు లేక తిండి లేకున్న వాళ్ళు అందరూ అంతమంది కొట్లాడుకునే యాపిల్ కోసం పోతే అలాగే నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోతాడు అనమాట. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కి ఆ సాంగ్ ని తను ఏదైతే మహాప్రస్థానంలో రాసున్న కూటి కోసం కూలి కోసం ఆ సాంగ్ ని, ఆ పొయట్రీని ఇందులో వాడుకున్నారనమాట. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. 3 రోజులు ఒక్క తీరుగా గడుస్తున్నా దిక్కుతోచక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ ఈనుడవుతూ తిరుగుతుంటే, చెండ చెండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే, మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళలో తల్లి ఏమని పలవరిస్తుందో, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం. లైన్స్ వచ్చే టైంకి ఆయన కళ్ళు తిరిగేసి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు అనమాట. జనాలందరూ వచ్చి గుమిగూడి ఆయన్ని పట్టుకొని తీసుకెళ్తారు. సో ఈ సిచ్యువేషన్ యాక్చువల్గా చెప్పాలంటే మహాప్రస్థానం బుక్లో ఈ ఈ హోల్ సాంగ్, ఈ పొయం ఉంది కదా, ఈ పొయంకి ఇంకా కంటిన్యూషన్ ఇంకొక చరణం లాగా ఉంటది అనమాట. సో ఆ చరణంలో ఏముంటదంటే, అలా పడిపోయిన ఆ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోతాడు అనమాట. ఆ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయి, సో ఒక కళేబరం లాగా పడిపోయి ఉన్నాడని చెప్పేసి చెప్తాడనమాట. సో అంటే చనిపోతాడు యాక్చువల్గా తను రాసుకున్న పోయంలో. కానీ ఇక్కడ ఏంటంటే సినిమా కాబట్టి, ఇక్కడ యాక్చువల్గా తనకి ఇంకా స్టోరీ ఉంది కాబట్టి తనకి చెప్పాల్సిన స్టోరీ కమల్ హాసన్ పైన అక్కడ మళ్ళీ బ్రతికిస్తారు. చాలా ఎమోషనల్ పోయిటరీని దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం అనేది చాలా మంచి విషయం యాక్చువల్గా. ఇది ఇలా పెట్టడం వల్ల ఈ పోయము చాలా మందికి ఒక సాంగ్ రూపంలో పాడుకోవడానికి అనువుగా వచ్చిందనమాట. థ్యాంక్స్ టు శ్రీశ్రీ గారు.